హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ ఐసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం ఈ ఐసీ యూజ్ చేసి ఈ 4 ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేయొచ్చు. అవి వచ్చి మనకి హోల్డ్ అంటే మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో యాస్టీజ్గా డిస్ప్లే విధంగా మనం సెట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి సీరియల్ రైట్ షిఫ్ట్ ఆపరేషను. నెక్స్ట్ వన్ వచ్చి సీరియల్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషను. లాస్ట్ వన్ వచ్చి ప్యారలల్ లోడ్ ఆపరేషన్ని మనం పర్ఫామ్ చేయొచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, మనం ప్యారలల్ లోడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మనం ప్యారలల్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ పిఏ, పిబి, పిసి, పిడి ఈ ప్యారలల్ డేటా ఇన్పుట్ పిన్స్ యూజ్ చేసి మనం డేటా అనేది ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ అదేవిధంగా సీరియల్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మనం రైట్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎస్ఆర్ఐ పిన్ యూజ్ చేసి మనం ఇక్కడ ఇవ్వచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, సీరియల్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మనం లెఫ్ట్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎస్ఎల్ఐ పిన్ యూజ్ చేసి మనం డేటా అనేది ఇక్కడ ఇవ్వచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఓవరాల్గా మనకి అవుట్పుట్ డేటాని క్లియర్ చేయడానికి ఇక్కడ క్లియర్ ఇన్పుట్ ద్వారా మనం క్లియర్ చేయొచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, మనకి క్లియర్ పిన్ అనేది యాక్టివ్లో, అంటే ఈ ప్లేస్లో ఎప్పుడైతే 0 సెట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ డేటా అనేది క్లియర్ అవుతుంది. సో ఈ కేసులో మనకి సీరియల్ రైట్ ఇన్పుట్, అగైన్ ప్యారలల్ డేటా ఇన్పుట్స్, నెక్స్ట్ సీరియల్ లెఫ్ట్ ఇన్పుట్ ఇక్కడ ఏది ఇచ్చినా సరే ఆ పర్టికులర్ ఇన్పుట్స్ అనేటివి యాక్సెప్ట్ చేయదు. ఎప్పుడైతే క్లియర్ అనేది 1గా సెట్ చేస్తామో ఆ కేసులో మాత్రమే ఈ 4 ఆపరేషన్స్ అనేటివి మనం పర్ఫామ్ చేయొచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, మనం అవుట్పుట్ డేటాని వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ క్యూఏ, క్యూబి, క్యూసి, క్యూడి ప్యారలల్ డేటా అవుట్పుట్ పిన్స్ యూజ్ చేసి వెరిఫై చేయొచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, మనకి రిజిస్టర్ సెలెక్ట్ S1, S0 ఈ 2 పిన్స్ యూజ్ చేసి ఇక్కడ ఈ 4 ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేయొచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్క ఆపరేషన్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, S1 = 0, S0 = 0 ఎప్పుడైతే అలా సెట్ చేస్తామో ఇక్కడ హోల్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది ఈ ఐసీ అనేది. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో యాస్టేజ్గా అదే డిస్ప్లే అవుతుంది. ఈ కేసులో మనకి ఎస్ఆర్ఐ, పిఏ టు పిడి, ఎస్ఎల్ఐ ఈ ఇన్పుట్స్ ఏది ఇచ్చినా సరే అది యాక్సెప్ట్ చేయదు. అగైన్ ఇక్కడ చూడండి, S1 = 0, S0 = 1 ఎప్పుడైతే ఇలా సెట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే మనకి ఆపరేషన్ అనేది ఈ విధంగా పర్ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, మనకి డేటా అనేది ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ 1, ఇక్కడ 0, ఇక్కడ 1, అగైన్ ఇక్కడ మనకి సీరియల్ రైట్ ఇన్పుట్ ఏదైతే సెట్ చేస్తామో అదే డేటా అనేది ఇక్కడ సెట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి సీరియల్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, S1 = 1, S0 = 0 ఎప్పుడైతే ఇలా సెట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఈ విధంగా ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి 0 అనేది ఇలా మూవ్ అవుతుంది, 1 అనేది ఇలా మూవ్ అవుతుంది, అగైన్ 0 అనేది ఇలా మూవ్ అవుతుంది. సో ఈ కేసులో మనకి ఎస్ఎల్ఐ ఇన్పుట్ పిన్ ద్వారా ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అది ఇక్కడ లోడ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి సీరియల్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో లాస్ట్ వన్ వచ్చి S1 = 1, S0 = 1 ఎప్పుడైతే ఇలా సెట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ప్యారలల్ లోడ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో ఈ కేసులో మనకి పిఏ, పిబి, పిసి, పిడి ఈ పిన్స్ దగ్గర ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అదే అవుట్పుట్గా డిస్ప్లే అవుతుంది. అంటే ఈ విధంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను 1010గా ఇలా సెట్ చేశాను. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అవుట్పుట్ పిన్స్ దగ్గర 1010గా డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకి ప్యారలల్ లోడ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి క్లియర్ = 0గా సెట్ చేసినట్లయితే ఇక్కడ మనకి ప్రీవియస్ అవుట్పుట్ ఏదన్నా సరే అది 0గా సెట్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనం క్లాక్ ఇన్పుట్ అనేది ఈ పిన్ ద్వారా మనం సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి క్లాక్ అన్న అప్లై చేసుకోవచ్చు, లేదా పల్సెస్ అన్న అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 74194 ఐసీ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం 74194 కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఫస్ట్ మనం VCC గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను పిన్ నెంబర్ 16 VCC కనెక్షన్ని ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇక్కడ +5 voltsకి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 8 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇక్కడ 0 voltsకి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, క్లియర్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 1 నుంచి ఇలా ఫస్ట్ ఇన్పుట్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, సీరియల్ రైట్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి
పిన్ నెంబర్ 2 నుంచి ఇలా ఈ పిన్కి కనెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి పిఏ, పీబీ, పీసీ, పీడీ ఈ ఇన్పుట్స్ ఇవ్వాలి కాబట్టి మనం ప్యాచ్ కార్డ్స్ తీసుకునేసి ఫస్ట్ పిన్ నెంబర్ 3 నుంచి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 4 నుంచి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 5 నుంచి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 6 నుంచి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి మనం సీరియల్ లెఫ్ట్ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి నేను ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి పిన్ నెంబర్ 7 నుంచి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి మనం మోడ్ కంట్రోల్స్ అంటే రిజిస్టర్ సెలెక్ట్ S1 S0 కనెక్షన్స్ అనేటివి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 10 అంటే S1 పిన్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇన్పుట్కి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక రిజిస్టర్ సెలెక్ట్ S0 పిన్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 9 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి నేను ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ ఏమవుతుందంటే క్లియర్ ఇన్పుట్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి SRI ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ప్యారలల్ లోడ్ కాబట్టి ఇవన్నీ PA, PB, PC, PD. నెక్స్ట్ వన్ వచ్చి SLI సీరియల్ లెఫ్ట్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ నుంచి ఇస్తున్నాం కాబట్టి దీన్ని SLIగా తీసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి మోడ్ కంట్రోల్ అంటే రిజిస్టర్ సెలెక్ట్ S1 S0 అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మనం క్లాక్ ఇవ్వాలి కాబట్టి నేను ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ పిన్ నెంబర్ 11 నుంచి ఇలా 1Hకి కనెక్ట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి మనం పల్సర్కి కూడా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ మనకేంది పల్సర్కి కనెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనం పుష్ బటన్ ద్వారా మనం ఈ క్లాక్ పల్సెస్ అనేటివి ఇవ్వాలి. ఒకవేళ మనము 1Hకి ఇక్కడ కనెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా క్లాక్ అనేది ఇక్కడ అప్లై అవుతూ ఉంటుంది. అక్కడ ఇక్కడ చూడండి మనం ప్యారలల్ అవుట్పుట్ వెరిఫై చేయాలి కదా, అవి వచ్చి మనం QA, QB, QC, QD ఈ పర్టికులర్ పిన్స్ ద్వారా మనం అవుట్పుట్ లైన్స్కి ప్యాచ్ కార్డ్ యూజ్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూడండి నేను పిన్ నెంబర్ 15 నుంచి ఒక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 42 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 13 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 12 నుంచి ఇంకొక ప్యాచ్ కార్డ్ తీసుకునేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ QA అవుట్పుట్, నెక్స్ట్ ఇక్కడ QB, నెక్స్ట్ QC, నెక్స్ట్ QD ఈ అవుట్పుట్స్ అనేటివి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఐసీని ప్రాక్టికల్గా కనెక్ట్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ 74194 యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ ఐసీ అనేది ఇక్కడ బ్రెడ్ బోర్డ్ మీద కనెక్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చి మనకి 16 పిన్ ఐసీ. సో ఇక్కడ బాటమ్ వచ్చి 8 పిన్స్ ఉంటాయి, టాప్ వచ్చి 8 పిన్స్ ఉంటాయి. ఇది వచ్చి మనకి లెఫ్ట్ టు రైట్ టు ఇలా తీసుకుంటాము, టాప్ వచ్చి రైట్ టు లెఫ్ట్ అనేది ఇలా తీసుకుంటాము. ఫ్రెండ్స్ ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఒకసారి ఇక్కడ చూద్దాము. కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ని వెరిఫై చేద్దాము. సో ఫస్ట్ మనం ఇక్కడ VDDని కనెక్ట్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ 16 పిన్ అంటే అక్కడ VCC ఉంటుంది కాబట్టి అక్కడ కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ +5 volts అనేది మనం అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి. సో గ్రౌండ్ కనెక్షన్ అంటే మనకి ఇక్కడ 8th పిన్. సో కాబట్టి ఇక్కడ 8th పిన్ నుంచి మనం కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి సో 8th పిన్ నుంచి గ్రౌండ్ అంటే ఇక్కడ మనం 0 volts అనేటివి ఇక్కడ ఇస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ క్లియర్ని కనెక్ట్ చేసుకోవాలి. సో క్లియర్ వచ్చి మనకి పిన్ నెంబర్ 1 కాబట్టి ఇక్కడ పిన్ నెంబర్ 1ని సో క్లియర్ అంటే నేను ఇక్కడ డేటా అనేది ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ క్లాక్ అనేది ఇవ్వాలి. సో క్లాక్ అనేది మనం పిన్ నెంబర్ 11 నుంచి మనం ఇస్తాం కాబట్టి పిన్ నెంబర్ 11 అంటే సో ఇక్కడ వరకు వచ్చి 8, 9, 10, 11. సో పిన్ నెంబర్ 11 నుంచి క్లాక్కి కనెక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ రిజిస్టర్ సెలెక్ట్ అనేది ఇవ్వాలి. అంటే మోడ్ సెలెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ పిన్ నెంబర్ 10. సో పిన్ నెంబర్ 10 అనేది S1గా తీసుకుంటాం కాబట్టి 10 అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని S1 అంటే నేను ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 9 అది వచ్చి S0 అవుతుంది కాబట్టి సో దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాను కాబట్టి పిన్ నెంబర్ 9 అనేది ఇక్కడ తీసుకునేసి సో దీన్ని వచ్చి మనం S0కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సీరియల్ డేటా షిఫ్ట్ రైట్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ పిన్ నెంబర్ 2 ద్వారా ఇవ్వచ్చు కాబట్టి పిన్ నెంబర్ 2
కనెక్ట్ చేసి నేను వచ్చి షిఫ్ట్ రైట్ ఇన్పుట్ వచ్చి నేను ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా షిఫ్ట్ లెఫ్ట్ ఇన్పుట్ అది ఇవ్వాలనుకుంటే మనం పిన్ నెంబర్ 7కి ఇవ్వచ్చు. కాబట్టి ఆ పిన్ నెంబర్ 7 నుంచి, సో పిన్ నెంబర్ 7 అంటే ఇక్కడ ఉంటుంది, సో దీని నుంచి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇది వచ్చి మనకి ఎస్ఆర్ఐ అంటే షిఫ్ట్ రైట్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఒకవేళ షిఫ్ట్ లెఫ్ట్ ఇన్పుట్ ఎస్ఎల్ఐ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్యారలల్ ఇన్పుట్ ఇద్దాం. సో ప్యారలల్ ఇన్పుట్ ఎలా ఇస్తామంటే పిన్ నెంబర్ 3, 4, 5, 6 అంటే పిఏ, పిబి, పిసి, పిడి ఇన్పుట్ ఇవ్వాలి. కాబట్టి సో నేను ఇక్కడ ఫస్ట్ పిఏ ఇన్పుట్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి పిన్ నెంబర్ 3, సో పిన్ నెంబర్ 3 నుంచి సో పిఏ ఇన్పుట్కి ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ పిబి ఇన్పుట్ అంటే పిన్ నెంబర్ 4 నుంచి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చి పిబి ఇన్పుట్. నెక్స్ట్ పిసి పిన్ నెంబర్ 5 నుంచి కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇది వచ్చి మనకి ఏమవుతుంది అంటే పిన్ నెంబర్ 5, సో ఇది వచ్చి మనకి పిసి ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ పిడి అంటే పిన్ నెంబర్ 6 నుంచి పిడి ఇన్పుట్ ఇవ్వాలి. సో పిన్ నెంబర్ 6 అంటే సో ఈ పిన్, ఇది పిడి ఇన్పుట్. ఓవరాల్గా మనకి ప్యారలల్ ఇన్పుట్ ఇక్కడ కనెక్ట్ చేసాము. నెక్స్ట్ ప్యారలల్ అవుట్పుట్ తీసుకోవాలి కాబట్టి క్యూఏ, క్యూబి, క్యూసి, క్యూడి ఇవి వచ్చి మనకి పిన్ నెంబర్ 15, 14, 13, 12. సో ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ లైన్స్కి కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ 15, సో మనకి 15 అంటే ఈ పర్టికులర్ పిన్ని మన పిన్ నెంబర్ 15 అది వచ్చి మనం క్యూఏగా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్యూబీ అంటే పిన్ నెంబర్ 14, సో పిన్ నెంబర్ 14 కనెక్షన్ ఇక్కడ ఉంది, సో దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్యూసీ అంటే పిన్ నెంబర్ 13, సో పిన్ నెంబర్ 13 అంటే మనకి ఇక్కడ ఉంది, ఇది వచ్చి మనకి క్యూసీ అవుతుంది. నెక్స్ట్ క్యూడి అంటే పిన్ నెంబర్ 12, సో పిన్ నెంబర్ 12 అంటే మనకి ఇక్కడ ఉంది, సో పిన్ నెంబర్ 12 నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా మనకి ఇక్కడ VDD గ్రౌండ్ కనెక్ట్ చేసాము, ప్యారలల్ ఇన్పుట్ కనెక్ట్ చేసాము, ప్యారలల్ అవుట్పుట్ కనెక్ట్ చేసాము, క్లాక్ కనెక్ట్ చేసాము, మోడ్స్ కంట్రోల్ అంటే రిజిస్టర్ సెలెక్ట్ కనెక్ట్ చేసాము, సీరియల్ లెఫ్ట్ ఇన్పుట్, సీరియల్ రైట్ ఇన్పుట్ కనెక్ట్ చేసాము, క్లియర్ కనెక్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకున్నాం. కాబట్టి కిట్ అనేది ఇక్కడ ఆన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ అనేది 0 తీసుకుంటే మనకి డేటా ఏది ఇచ్చినా సరే అక్కడ క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి మనకి ఆల్వేస్ ఆ క్లియర్ అనేది 1లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే మనం ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అదే అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను మోడ్ సెలెక్ట్ అనేది S1 = 1, S0 = 1 తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ప్యారలల్ డేటా ఏదైతే ఇస్తామో అదే అవుట్పుట్ అనేది మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో కాబట్టి ఇక్కడ వెరిఫై చేసుకోండి, మనం ప్యారలల్ ఇన్పుట్ ఏది ఇస్తామో అదే అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, ఈ కేసులో సీరియల్ లెఫ్ట్ ఇన్పుట్, సీరియల్ రైట్ ఇన్పుట్ ఏది ఇచ్చినా సరే అక్కడ యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, S1 = 0, S0 = 0 మనం చేసినట్లయితే ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో అదే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ కేసులో మనకి ప్యారలల్ ఇన్పుట్ ఇచ్చినా సరే తీసుకోదు. అదేవిధంగా సీరియల్ లెఫ్ట్ ఇన్పుట్, సీరియల్ రైట్ ఇన్పుట్ ఇచ్చినా కూడా అక్కడ తీసుకోదు. ఎందుకంటే మోడ్ సెలెక్ట్ బిట్స్ S1 = 0, S0 = 0 అయినప్పుడు మనకి హోల్ స్టేట్ కాబట్టి ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో అదే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, S1 = 0, S0 = 1 అప్లై చేసుకుంటున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రైట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు షిఫ్ట్ రైట్ ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అదే అక్కడ అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో చూడండి, నేను 1s పెట్టాను కాబట్టి ఆల్ 1s వచ్చాయి, అదే 0 పెట్టాను కాబట్టి అక్కడ ఆల్ 0s వచ్చాయి. సో ఒకవేళ ఆల్టర్నేటివ్ డేటా ఇచ్చామనుకోండి మనకి దాని ప్రకారం మనకి అక్కడ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకి సీరియల్ రైట్ ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అదే ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఒకవేళ మనకి ఈ కేసు లెఫ్ట్ ఇన్పుట్ ఇచ్చినా తీసుకోదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, నేను సీరియల్ రైట్ ఇన్పుట్ 0 చేసేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మోడ్ సెలెక్ట్ S1 = 1, S0 = 0 ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి SLI ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అదే అవుట్పుట్ వస్తుంది. సో ఒకసారి వెరిఫై చేసుకోండి.
సో మనకి డేటా అనేది ఇలా జనరేట్ అవుతుంది. చూడండి, నేను ఎస్ఎల్ఐ వాల్యూ 1 ఇచ్చినప్పుడు 1 ఇక్కడ వస్తుంది. ఒకవేళ 0 ఇచ్చామనుకోండి, 0ని అక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ ఆల్టర్నేటివ్ డేటా ఇచ్చామనుకోండి, అంటే ఆల్టర్నేటివ్ 1s ఇచ్చినప్పుడు దాని తగ్గట్టుగా అక్కడ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ కేసులో మనం S1 = 0, S0 = 0 చేసామనుకోండి, హోల్ స్టేట్ మనకి ఏ డేటా ఇచ్చినా కూడా ఇక్కడ తీసుకోదు. సో ఈ విధంగా మనము యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ చేసి ఓవరాల్ అవుట్పుట్ని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము డిజిటల్ ఐసీస్ యూజ్ చేసి ప్రాక్టికల్గా ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.